రావన్న గీత లక్ష్మణ దాటనట్టు సోమన్న నీ గీత దాటితే నేను ఒట్టు అని వాయ్య అవురుకోని బిర్ర పట్టుకొని కళ్ళ పంట నీళ్లు కారుస్తుండులా. ఏందో ఏం కథ చూద్దాం పని. అన్న సోమన్న, నేను లీడర్లకు ఛాయలు బిస్కెట్లు అందించే కార్యకర్తనన్నా. అన్న సోమన్న, నేను బీజేపీ జెండాను గుండెలో పెట్టుకొని మోసుకు తిరిగిన కార్యకర్తనన్నా. అన్న సోమన్న, ఇంకా అంతకంటే ముఖ్యంగా మళ్ళొక మాట చెప్తున్నా సోమన్న, నేను ఎవరిని నీ శిష్యుని అన్నా, నీ శిష్యుని. నన్ను ఈ స్థాయిలో ఇవాళ నిలబెట్టామన్నా. ఇవాళ ఒక కార్యకర్త స్థాయి నుంచి ఇవాళ నేను కేంద్ర మంత్రిగా ఎదిగినంటే నీ దీవెన ఉందన్నా, నీ ఆశీర్వాదం ఉందన్నా, నీ చల్లని చూపు ఉందన్నా. అగో గా బలం ఉంటేనే ఇవాళ నేను ఇంత పెద్దోడిని అయినా అన్నా. ఇవాళ నన్ను పెంచి పోషించినవన్నా సోమన్న. కానీ గతంలో నేనేమన్నా తెలిసి తెలియక తప్పు చేసి ఉంటే మాత్రం నన్ను క్షమించు అన్నా. నీ పాతాలకు వందనాలు, 10,000 పబ్బతి అని మా సోము వీర్రాజు నన్ను మెసరకుండా పట్టుకుంటుల్లా శ్రీనివాస వర్మ. ఇక నిన్న క్యాబినెట్లో వచ్చా కదా మంత్రి పదవి, ఇక కేంద్ర మంత్రి అయిన కాంచెల్లి ఇక నేను దండం పెట్టి ఇక నన్ను ఇట్లా చేసిండు, అట్లా చేసిండు, ఈ సలహా ఇచ్చిండు, ఆ సలహా ఇచ్చిండు, నాకు ఎన్నో సూచనలు ఇచ్చిండు, నా బతుకు మార్చిండు, ఇవాళ నన్ను ప్రబుద్ధిని చేసిండని పాపం శ్రీనివాస వర్మ సోమవీర్రాజు కాళ్ళు పట్టుకొని లేస్తాడేడులా. మొత్తానికైతే ఈ రకంగా సోమవీర్రాజు అడుగుజాడలో నడుస్తా, ఏదన్నా తప్పులుంటే క్షమించు, ఇప్పటికైనా నీ సలహాల మీదనే నేను నడుస్తా అన్నట్టుగా ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండులా శ్రీనివాస వర్మ. కానీ మొత్తానికైతే గురు శిష్యుల బంధం అయితే బలంగానే ఉందిలో. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కార్యకర్తలు విజయవాడ కోర్టు దగ్గర పెట్టుకుంటాను సార్, దాన్ని గైడ్ చేయండి అంతా. వాళ్ళు ఏ పొరపాటు జరిగిన ఉంచండి.